అమ్మో మాంగారు రెడీ అయిపోయి తోటలోకి వెళ్ళిపోయారు. త్వరగా పదండి, నాన్న కోపం వస్తుంది. ఏమండే త్వరగా రండి, అక్క బావ వెళ్ళిపోయారు. నిజమే, లేకపోతే చిన్నలుడు లేచి పిల్లలు అనుకుంటారు. గుడ్ మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. చాలాసేపు అయింది. సారీ మాయా, లేవడం కొంచెం లేట్ అయింది. ఐ డ్రింకింగ్ బెడ్ కాఫీ, దట్స్ వై లేట్. అమ్మో వర్క్ మొదలెట్టేశాడు. వచ్చేసా. అదేమిట్రా వీళ్ళందరూ ఇంట్లోంచి వస్తాంటే నువ్వు గోడ దూకొస్తున్నావేంటి? అది కాదు బావా, నేను ఎల్ఐసి ఏజెంట్ కదా, మార్నింగ్ వాక్ లో ఏమైనా పాలసీలు దొరుకుతాయని వెళ్ళా. ఏమన్నా దొరికాయి? ఏంటి దొరికేది, మనం వాకింగ్ చేస్తుంటే మనం చూసి వాళ్ళు రన్నింగ్. అది సరే, వాడేడి? ఎవరు? తమ్ముడా? ఇంకా లేచినట్లేదు నాన్న. ఏమిటి ఇంకా నిద్ర లేవలేత? ఈ నిప్పు వంశంలో తప్ప పుట్టాడు. ఇంటర్లోనే పొద్దునే లేచి పనిచేస్తుంటే ఈ పుత్రరత్నం ఇంకా పౌడపు సేవలోనే ఉన్నాడు అనమాట. సంగీతం అంటే సరదా కదా మావయ్య, రాత్రి కొంచెం లేట్ అయి ఉంటుంది. నేను ఇంగ్లీష్ లో చెప్తాను కదా, మై బావమర్ది మ్యూజిక్ లవర్ జస్ట్ లైక్ మీ. అదే మీరందరూ కలిసి వాడిని ఇలా వెనకేస్తున్నామంటే వాడు ఇలా తయారయ్యాడు. ఏ పొద్దున్నే లేచి తోట పని చేసుకోనక్కర్లా? బావా పొద్దున్నే నీకు జోక్ చెప్పనా? ఏంటది? ఉన్నాయి 3 మొక్కలు, వీటిని కత్తిరించడానికి 6 ఎందుకు కానీ నిద్రపోతూ కళ్ళగంటున్నాడు అనుకుంటాను. తమ్ముడు లేవరా? ఏంటక్క బ్రహ్మాండమైన కళ్ళజోడు కొట్టేశారు. అవతల నాన్న కేకలేస్తుంటే ఏమిట్రా నీ ముద్దు నిద్ర? అమ్మో నాన్న, త్వరగా స్నానం చేసి రెడీ అవ్వాలి. ఏమిట్రా కాఫీ తాగటం? గ్యాద కుడి తాగినట్టు. ఏం లేదులే బావయ్య, కాఫీ వేడిగా ఉంది కదా అని సాసర్లో పోసుకొని అని ఉంటాడు. ఉఫ్ అంటూ తాగుతున్నాడా? అసలు ఎందుకురా వీడు కాఫీ తాగటం? ఏమన్నా సంపాదిస్తున్నాడా చస్తున్నాడా? ఇదిగో ఆ పెద్దోళ్ళు చూడు, మెడికల్ షాప్ పెట్టుకున్నాడు, నా డబ్బులు సంపాదిస్తున్నాడు. నువ్వేమో సంపాదిస్తున్నాడు? ఈ 2 ఉన్నాడు, ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకుని ఏదో నా డబ్బులు ప్రయత్నిస్తున్నాడు. నువ్వేమో సంపాదిస్తున్నాడు? ఇక వీడున్నాడు, ఇన్సూరెన్స్ అని మనుషులు సస్తాన్ని భయపెట్టి నా డబ్బులు సంపాదిస్తున్నాడు. నువ్వేదో సంపాదిస్తున్నావుట్రా? లేదు లేదు లేదంటే తప్ప ఉందని అన్నాడు నాన్న. మ్యూజిక్ కాలేజీలో పోస్ట్ కోసం ట్రై చేస్తున్నాడు కదా. అదొక్కటే తక్కువ అమ్మా, ఎందుకంటే రేపటి నుంచి హార్మోనియం సంకల వేసుకుని బజార్లో అప్పుడు అడుక్కుంటూ బతుకుతాడు. ఇంకే లాభం లేదు. ఓ మంచి పిల్లలు చూసి పెళ్లి చేస్తే ఆ అమ్మాయిని వీడిని దాంట్లో తెచ్చుకుంటా. నాకా? లేకపోతే నాకా? ఓన్లీ నాన్న, ఏదో చంటి విధవా. సంటి వెధవమ్మా. ఇదిగో ప్యాంట్లు వేసుకునే రోజున పెళ్లి చేస్తుంటే నిక్కర్లు వేసుకునే వాళ్ళని ఈ పాటికి నలుగుండగా ఉండేవాడు. కోపంలో కూడా భలే జోకులేస్తాడు. ఇలాంటి సమయాల్లో ఏదైనా మాట్లాడే ఉంటే నాకు ఒళ్ళు మండిపోతారా? రేపే పురోహితుడిని పిలిచి సంబంధాలు చూడమని చెప్తాను. అది కాదు నాన్న, ఈ నిప్పుతో పెట్టుకోవద్దు. ఈ నిప్పు వంశంలో పెద్దవాళ్ళు ఏం చెప్తే అది జరిగి తీరాల్సిందే. వాడికి నచ్చ చెప్పండి. ఒరే బామర్తి, ఈ ఒక్కసారికి మావే చెప్పినట్టు చెయ్యి. అసలు ఏమనుకుంటున్నాడు ఈయన? నా పెళ్లి విషయంలో ఆయన ఆర్డర్ ఏంటి? కావాలంటే తన్నే చేసుకోమని పెళ్లి. నాన్న మీద కోపడ్డం కాదు గానీ పెళ్లి చేసుకోవడానికి అసలు ఏమిటి అభ్యంతరం? అదంతా నాకు తెలియదు. నేను పెళ్ళంటూ చేసుకుంటే ఏదైనా చిగిడిని లవ్ చేస్తున్నావా? చెప్పరా, ఆ అమ్మాయిని తీసుకొచ్చి నీకు కట్ట పెట్టేస్తాం. ఎక్కడ చూసావో డీటెయిల్స్ చెప్పు బామ్మర్ది. కల్లో చూశాను బాబా. కల్లో చూసావా నయనా? అవును, ప్రతిరోజు నా కల్లో కనిపిస్తుంది. నన్ను చూసి అందంగా నవ్వుతుంది. కొంపదీసి నీ క్లాస్మేట్ కాదు కదా? కాదు. బస్సులో పరిచయమా? కాదు. క్లాస్మేట్ కాదు, బస్సులో పరిచయం కాదు. కల్లో కాకుండా విడిగా ఎప్పుడు చూసావా? చూడలేదు. అసలు అమ్మాయి ఉందో లేదో తెలుసా? తెలీదు. పోనీ పుట్టిందో లేదో అదైనా తెలుసా? అది కూడా తెలీదు. ఒరే అల్లుడు, ఏమన్నంటే అన్నామంటారు గాని ఊరు తెలియని దాన్ని ప్రేమించవచ్చు, పేరు తెలియని దాన్ని ప్రేమించవచ్చు, ఊరు పేరు తెలియని దాన్ని ప్రేమించవచ్చు. అసలు ఉందో లేదో తెలియని దాన్ని ఎలా ప్రేమిస్తారా? ఎలా ప్రేమిస్తారా? చూడు విజయకృష్ణ, వయసులో ఇలాంటి తింగరకరాలు రావడం మామూలే. నాకు వచ్చేవి. కానీ వాటిని నమ్ముకుని కూర్చుంటే ఫైనల్ గా బైరాగుల్లో చేరి తత్వాలు పాడుకోవాల్సి వస్తుంది. అందుకని మీ నాన్నగారి మాట విని కలలో ఎగిరే అమ్మాయిని కాకుండా భూమి మీద నడిచే అమ్మాయిని పెళ్లి చేసుకో. లేదు బావా, నా స్వప్న సుందరం తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకోను. ఆ అమ్మాయి ఎక్కడ పుట్టిందో తెలీదు, ఏం గుర్తులున్నాయో అది కూడా తెలీదు. ఎలా చేసుకుంటావు? గుర్తులున్నాయి. ఉన్నాయా? ఏం గుర్తుందా చెప్పు. నా స్వప్న సుందరికి పొడ్డు పక్కన అందమైన పుట్టుమచ్చ, ఆ పక్కన వెండి తాళాల గుత్తి, నోట్లో పాల తిత్తి, నెత్తి మీద దీపబొత్తి లేదు. ఇదిగో మావయ్య, నన్ను ఏమన్నానండి, నా స్వప్న సుందరిని ఏమనంటే నేను ఊరుకోను. రాజకుమారులాగా బాగానే ప్రేమించాడు. అయ్యా, కోటిపల్లిలో పప్పు పరమేశ్వరం గారని సత్సాంప్రదాయం గల కుటుంబం
వారి అమ్మాయికి మన అబ్బాయికి ఈడు జోడు సరిగ్గా సరిపోతుంది. అయితే ఇంకేమండి, మంచి రోజు చూసి పెళ్లి చూపులకి ఏర్పాటు చేయండి. 14వ తారీఖు గురువారం ఉదయం 6 గంటలకు లాంచీ మీద ప్రయాణం. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెలా. ఏంట్రా బామ్మర్ది, అందరూ ఎంజాయ్ చేస్తుంటే నువ్వేంటి మాడిపోయిన బల్బులో పెట్టావు ఫేస్? ఇదిగో బావా, పొద్దు ముర్రు అంటే పెళ్లి చూపులు తీసుకెళ్తున్నారు. నా కళ్ళ సుందరికి ద్రోహం చేస్తున్నారు. అబ్బా, మనం పెడుతున్నది పెళ్లికి కాదు కదయ్యా, వట్టి చూపులకి. నేను 6 పెళ్లి చూపులు అయిన తర్వాత చేసుకున్నాను మీ అక్కయ్యని. ఆ మాటకు వస్తే నేను చూడకుండానే చేసుకున్నాను. ఒరే బామర్ది, నువ్వేం బాధపడకు, ఏదో వంక పెట్టి పెళ్లి క్యాన్సిల్ చేస్తాను. వంకంటే ఐడియా వచ్చింది. పంతులు గారి చేతిలో ఓ పచ్చనోటు కొట్టి జాతకం ప్రకారం నన్ను చేసుకుంటే పెళ్లి కూతురు ఢమాలని ఒక్క మాట చెప్పాననుకో. అమ్మ బామ్మర్ది, కళ్ళజోడు పెట్టుకుని అమాయకంగా ఉంటే ఏంటో అనుకున్నాను. నీ బుర్ర ఐడియాల పుట్ట. మరేమనుకున్నావు? బెటర్ ఐడియా. ఫాదర్ సెంటిమెంట్. ఒకవేళ ఆ అమ్మాయిని చేసుకుంటే వీడే అవుట్ అవుతాడని ఎంతో చెప్పావనుకో. మొత్తానికి ఇన్సూరెన్స్ బుద్ధులు పాలించుకున్నా కాదు. దీన్ని పెట్టి ఒక కొట్టు కొట్టారంటే వెళ్ళి గోదాట్లో పడతావు. అనకూడదా? అయ్యా, ఉమ్, చిన్న విషయం. ఉమ్, పిల్ల తండ్రి గారు పెట్టుపోతల గురించి పెద్దగా పట్టించుకోరు గాని ఉమ్. అబ్బాయి గారికి మాత్రం ఉద్యోగం కావాలని ఖచ్చితంగా అడుగుతున్నారు. ఇదిగో పంతులు, మా వాడికి ఉద్యోగం లేదని తెలుసు కదట. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాడు కదా నాన్న. ఉద్యోగం వేయించిన అంతసేపు బావా, నేను తలుచుకుంటే రేపటికి వాడిని ఎల్ఐసి ఏజెంట్ చేస్తాను. మీ వాడి పేరు నిప్పు విజయకృష్ణ, నా పేరు నెయ్యి వెంకటకృష్ణ. ఇద్దరు పేరు ఎన్వి కృష్ణ. వాడు ఎల్ఐసి ఏజెంట్, ఇదిగో విజిటింగ్ కార్డు. ఓహో, ఇదేదో అద్భుతంగా ఉందండి. ఏం అద్భుతంగా ఇంకేం ఉన్నది. ఆలోచించకుండా ఒప్పుకోండి నాన్న. ఆ, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. బ్రహ్మమొక్కటే, అల్లుడు, ఈ సంగీతాలు మళ్ళీ ఏం చేయలేవు. ధైర్యంగా ముందు అడిగాయి. బ్రహ్మమొక్కటే. పిల్లలు లాంచ్ వచ్చేసిందండి. ఇంకా మాట్లాడండి బాబు. మీరిద్దరూ పరమేశ్వరం గారికి స్వయానా తమ్ముళ్ళు, పప్పు సోదరులు. సామాన్లు మొత్తం లోపల తీసుకురండి. ఏమండోయ్, ఈ మర్యాదలతో మభ్యపెట్టి అసలు తగ్గించరు కదా. మా నిపోన్స్ ముందు ఆ పప్పులు ఎవడకో. తమరు నిప్పుకు సగుంటే మా పప్పులు ఎందుకు ఆహా, నిప్పు పప్పు 2 వంశాలు భలే కుదిరినాయి. దీనికి కొంచెం నెయ్యి యాడ్ అయితే. అమ్మా, ఆ, ఆ, ఏమిట్రా? పిల్లలు వచ్చేసారు, అమ్మాయిని అడిగి. అలాగే అలాగే. నమస్కారం బావగారు. అమ్మ లక్ష్మి, ఆడవాళ్ళు లోపల తీసుకెళ్ళి. రండి. తమ్ముడు అన్నాయ్, లోనకిలా ఏర్పడడానికి కానంగా చూడు. అత్తగా ఏంటో ఏర్పాట్లు. కాళ్ళు కడిగే ముందు ఎలవారు నోరు తీర్చడం ఆచారం అండి. ఏంటి, నోట్లో సుగరేస్తారా? బెల్లం కట్ట పెడతారేమో రా. అన్నయ్య, ఏర్పాటు రెడీ. ఇదేమిటండి, గుమ్మలోనే తాంబూలాలు ఇచ్చేస్తారా? అబ్బే, తాంబూలం కాదండి, తీయటి పుట్టతేనే. ఇయ్యాలూరు వాకిట్లోకి రాగానే ఇట్లా ఆకులతో నాకిచ్చేయటం మా ఆచారం అండి. అయితే నేను నాకచ్చా? మీరు ఒకటేమిటండి, 2 నాకాలి. ఎందుకు? ఎందుకేమిటండి, మీరు ఇరు పక్షాల వారికి చెందినవారు కదా. చాలా విచిత్రమైన ఆచారం. ఇట్స్ గుడ్. ఏంటి బావ మొహంలో పెట్టావు? తీగానే ఉందిగా. నాకు జిడ్డుగాను ఏదో రకంగా ఉంది. అంటే మేము సరసానికి పెట్టిన ఆవులు మాకు మీకు వచ్చిన ఒరేయ్, నీ పిక్క మాకుతుందిరా. నువ్వు బావా, ఇదే పద్ధతి అండి. ఏమనంటే అన్నా ఉంటారు కానీ ఆకుల్లో ఆమదం పోసి రాకించడం ఏంటండి? ఏదో సరదాకి సరసమంటే. బావగారు, ముందు కాలు కడుక్కోండి, లోపలికి వెళ్తాం. ఇదేంటండి మీ మర్యాదలు టూ మచ్గా ఉన్నాయి. నా లక్ష్యం నేనే కట్టుకుంటా. అదేం మాటండి. తెరవండి. ఏమండి, నాకు వచ్చే నీళ్ళు ఇప్పించండి. వాళ్ళే కదండి నేను కడుగుతాను. కాళ్ళు కడుక్కోవడానికి కాదండి, పర్సనల్ ప్రాబ్లం అండి. వచ్చే నీళ్ళు ఇప్పించండి చాలు. చేతులే కదండి నేను కడుగుతాను. చేతులు కడుక్కోవడానికి కాదండి, పర్సనల్ ప్రాబ్లం అండి. చెప్పండి, నీళ్ళు ఇప్పించండి. మొహమా నేను కడుగుతాను. అయ్యో, కాళ్ళు కాదు, చేతులు కాదు, మొహం కాదండి. ఆచారం పేరు చెప్పి ఆకు మీద ఆవును నాకు ఇచ్చారు కదా. కాదండి, చెప్పండి, నీళ్ళు ఇప్పించండి బాబు. బాబు బామోయ్, పెళ్ళోళ్ళు వచ్చేసారు, త్వర కానీ. ఒరే బామర్ది, కాస్త బ్రైట్ గా ఉండరా. బ్రైట్ గా ఏంటి బ్రైట్ గా ఉండేది? వద్దంటే తీసుకొచ్చారు. గుర్రాన్ని గట్టు దాకా తేవచ్చు కానీ నీళ్లు తాగించలేరు. తీరా నీళ్లు చూసాక తాగాలనిపించచ్చు కదరా. ఏమైనా నా స్వప్నసుందరి కనిపించే వరకు నీ కళ్ళలో కనిపించే స్వప్నసుందరి ఈ పెళ్లి కూతురు అయ్యుండొచ్చు కదా. అమ్మాయి తాళాలు గుర్తు ఎక్కడ పెట్టారు?
తాళాల గుత్తి. అమ్మాయి లక్షణంగా ఉంది, ఒకసారి చూడరా బామ్మర్ది. చూడను బావా, పల్లెటూరు సిస్టర్ పెంటాస్టిక్ చూడు. బంగారు బొమ్మలా ఉంది. మరి ఎంత సిగ్గుపడిపోతారేటండి, అమ్మాయిని కూర్చుంటే తాళేసి చూడండి. అయ్య బాబోయ్, అల్లుడు గారు నన్ను చూస్తారేంటి? అల్లుడు గారు, అది నా పెళ్ళామండి. సైడ్ సైడ్ రెడ్. బాగారు, ఇంతకీ అబ్బాయి ఏం చేస్తున్నట్టు? ఆలోచిస్తున్నాడు. అబ్బాయి ఎల్ఐసి ఏజెంట్, విజిటింగ్ కార్డు ఎన్వి కృష్ణ, నిప్పు విజయ కృష్ణ. నిప్పు విజయ కృష్ణ. డౌట్ ఉంటే చూడండి. అత్తయ్య గారు, ఆ అమ్మాయికి ఏమైనా? పాత వస్తా అని అడగటం మామూలు పత్తండి, కానీ ఈసారి అట్ట కాదండి. తమరు ఏమి అనుకోపోతే ఆ ప్రశ్నలు మేము అడుగుతామండి. అన్నయ్య అడిగాయి. మా వంశానికి సంగీతం అంటే ప్రాణం అండి. మీ ఊరికి ఆ జ్ఞానం ఏమైనా ఉందా అండి? కనీసం సాపాసాలైనా వచ్చండి. ఏంటంటే ఆ. సంగీతం మొత్తం పాయసం తాగినట్టు తాగేసాయండి. ఈ మేడలు వేసుకొని టిక్ 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 అని తిరుగుతున్నారండి. ఏంటి మా బావమతి టాలెంట్ చూస్తారా? చూపించా. మా వాడు ఒక్కసారి వాయించాడంటే కళ్ళు తిరిగిపోవాలంతే. ఆహా. ఆలస్యం ఎందుకంటే ఓ పట్టు పడదాం పట్టండి. మరి. హోమ్లీగా ఉంది. మరి మనుషులు ఎలా ఉన్నారు బావా? నైస్ పీపుల్. పాట ఎలా ఉంది? అద్భుతం. మరి గాత్రం ఆరోహణ అదిరిపోయింది. మరి పిల్ల ఎలా ఉంది? బాగుంది. ఆలస్యం ఎందుకు? ఒప్పేసుకో. మరి నా స్వప్న సుందరి? కొట్టనంటే మొహం చెట్టు అయిపోద్ది. అన్ని నచ్చాక ఇప్పుడు ఏ పాయింట్ మీద నో అంటాం? అది కరెక్టే. రైట్ రైట్. ఏమిట్రా గుసగుసలు? అమ్మాయితో నువ్వేమన్నా మాట్లాడాలనుకుంటే అలా పక్క తీసుకెళ్ళి మాట్లాడుకోవచ్చుగా. ఏమావు గారు? అలాగే బాబు గారు. ఆ. అమ్మా శ్రీలక్ష్మి, కళ్యాణ్ అలా పెరట్లో తీసుకెళ్ళు. ఇప్పుడేమంటావు? ఆర్డర్ మీ బాబు. ఐడియా. ఆ అమ్మాయిని పిచ్చి పిచ్చి ప్రశ్నలతో కన్ఫ్యూజ్ చేసి తనే ఈ సంబంధం వద్దనేట్ చేస్తాను. చూస్తుండండి. చూడండి, నేను 1-2 ప్రశ్నలు అడుగుతాను. తప్పు చెప్పకుండా, తడబడకుండా బాగా ఆలోచించుకుని చెప్పాలి. ఇది చాలా ఇంటెలిజెంట్ క్వశ్చన్. అడగండి. దేవుడికి ఎక్కువగా కొబ్బరికాయ ఎందుకు కొడతాం? ఆనపకాయ కొట్టొచ్చు, గుమ్మడికాయ కొట్టొచ్చు, పనసకాయ కొట్టొచ్చు. మరి కొబ్బరికాయ ఎందుకు కొడతాం? బాగా ఆలోచించుకుని టైం తీసుకుని చెప్పండి. దీనికి టైం తీసుకోవడం ఎందుకండి, వెంటనే చెప్పేస్తాను. కొబ్బరికాయ మనిషిలోని అహంకారానికి గుర్తు. అహం కూడా తేలిగ్గా ముక్కలవదు. భగవంతుడు ముందు నుంచున్న భక్తుడు తన అహాన్ని ముక్కలు చేయడానికి సూచనగా కొబ్బరికాయ బద్దలు కొట్టి నువ్వే దిక్కు దేవుడా అని చేతులు జోడిస్తాడు. గుడ్ గుడ్ గుడ్. ఈ విషయం నీకు ఎవరు చెప్పారు? ఇది నా చిన్నప్పుడే మా నాన్న చెప్పారు. మీ నాన్నకి ఇంకేం పని లేదా? చిన్నప్పుడే అంత పెద్ద విషయాలు చెప్పాలా? నేను ఇంకా క్లిష్టమైన ప్రశ్న అడుగుతాను. ఇదంత ఈజీ కాదులే. దాంపత్య జీవితం సరిగ్గా సవ్యంగా సాగాలంటే కావలసిందేమిటి? ఆస్త, ప్రేమ, అంతస్తుల, పిల్లల? బాగా ఆలోచించుకుని టైం తీసుకుని చెప్పు. ఇది చాలా కష్టం అనుకుంటా. దాంపత్యమే కాదు, ఇద్దరు మనుషుల మధ్య ఏ బంధమైనా సవ్యంగా సాగాలంటే కావాల్సింది ఒకరి మీద ఒకరికి పూర్తి నమ్మకం. ఒకరినొకరు నమ్మలేని రోజున, ఆ నమ్మకం పోయిన రోజున ఆ బంధం తెగిపోయినట్టే కదండి. ఈ విషయం నీకు ఎవరు చెప్పారు? మా బామ్మ చెప్పింది. బామ్మ? నీకు అందరూ చెప్పేవాళ్ళేనా? నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగొచ్చా? అడుగు. నేను చాలా ఇంటెలిజెంట్ ఫెలోని. ఏది అడిగినా టక్కున సమాధానం చెప్పేస్తాను. చూద్దాంగా. పెళ్ళైన తర్వాత శోభనం 3 రాత్రులు చేస్తారు. దాన్ని 3 నిద్రలని కూడా అంటారు. దాన్ని ఎందుకు 3 నిద్రలని అంటారు? 2 లేక 4 నిద్రలు అనొచ్చుగా. ఏంటి సమాధానం చెప్పకుండా అలా పైకి చూస్తున్నారు? అది కాదు, అది జాన్ చెట్టుని చూస్తున్నాను. వెరీ నైస్, వెరీ నైస్. ఈ జామ చెట్టు నా ఫ్రెండ్. ఏంటి, నేనేమన్నా చెవులో పువ్వుగల్లా కనిపిస్తున్నా? చెట్టు పుట్ట ఫ్రెండ్ అంటే ఓహో అని నమ్మేయడానికి? అయితే మీరు నమ్మరా? నమ్మను. సరే, మీరు ఇప్పుడు జామకాయ కోయాలంటే ఎలా కోస్తారు? వెరీ సింపుల్. ఎవరో తిట్టకపోతే చెట్టు ఎక్కువ వస్తాను, లేకపోతే రాయి ఎట్టుని కొడతాను. అవునా? అవును కదా. అవును. మరి నేను ఎలా కోస్తానో చూడండి. ఏయ్!
మనం కొడితే కొబ్బరికాయ పడతారు కదా. అయ్యో, ఇది కూడా బాబు. అబ్బా. ఏంటండి అబ్బాయి గారు అదే ఏం లేదు ఏం లేదు. ఈ అమ్మాయి మనకే షాకిచ్చింది. ఇప్పటిదాకా పాట పాడాలి పేరు కదండి అందుకని మీరు తాగటానికండి చల్లడి ఇక్కడ బడ్జేదేమని మా తమ్ముడు పంపించారండి. ఇందాక ఆవుతో నాకు ఇచ్చారండి, ఇప్పుడు ఆవు పేడ కలపలేదు కదండి. అత్తమానం ఏలకోల వాడతావు ఏంటండి మంచోరే. ఒరే అప్పనా తొందరరా, వారిని దుంపతగా మజ్జిగ అందరిని ఏర్పాటు చేసావు కదరా. ఒరే తొందరగా వెళ్ళి మజ్జిగ పట్టరా. పెరుగు లేదండి. ఒరే అది ముంచరా. చా కుడితి కదండి, పర్లేదులేరా. అదో సరసము, నువ్వు ముంచి అవుతా. కానీ ఏంటంత లేటు అన్నాయి మజ్జిగ. మజ్జిగ ఇందాక ఆవుదం తాగారు కదా, దానికి ఎరుగుడు మజ్జిగండి, తీసుకోండి. లాసింగ్ ఆడొట్టి పిచ్చేదామండి, ఆడి నవ్వు గురించి పట్టించుకోవాలండి, రుచుకోండి. కరెక్టేనండి. దేనికైనా జోకు జోకు మేకు మేకు తిప్పి కొడితేనే అన్నామండి. ఏంటండి అంటే ఏం లేదండి, సపోజ్ ఇది మా ఇల్లే అనుకోండి, అనుకున్నాం ఇది మా మజ్జిగే అనుకోండి అనుకుందాం మీరే మా హౌస్ కి వచ్చారు అనుకోండి, అనుకున్నాం మా మజ్జిగ మీరు తాగుతున్నారు అనుకోండి. అనుకుందాం. అబ్బబ్బబ్బబ్బా, నువ్వు రా, గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్. అది. మనం ఇచ్చిన వాళ్ళు పుచ్చుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చింది మనం పుచ్చుకోవాలి కదా. అది కాదు. పుచ్చుకో. లేకపోతే నా బుద్ధి ఒట్టే. వాట్ ఏ డ్రింకింగ్. ఏడు తమ్ముడు మధ్య పోగుంది నిమ్మకాయ కానీ అందా ఉండదేంటన్నా, కుడిది కదా. ఏమండి ఇలాంటి సరసాల కలకాల గుర్తుండిపోతాయండి. బావగారు అలాగేనండి. అయ్యారు అయ్యారు, లాంచీ రిపేర్ వచ్చిందటండి, సాయంత్రం 5 దాకా వెళ్దంటండి. ఇప్పుడు ఎలా మావయ్య అయితే ఒక పని చేయండి, భోంచేసి విశ్రాంతి తీసుకుని బయలుదేరండి. కతికితే అతకదంటారు కదా, పెళ్లి కాకుండానే మేము ఇంట్లో ఫోన్ చేయటం సాంప్రదాయం కాదు. పిల్ల కన్న తండ్రి కాబట్టి మా అన్నయ్య గారి ఇంట్లో భోజనం చేయకూడదండి. పక్కనే కదండి మన ఇల్లు, మన ఇంట్లో భోజనం చేసి సాయంత్రం వరకు కాలక్షేపం చేతురు కానీ ఆ పని చేయండి. అలా కానివ్వండి, మొత్తానికి ఇవాళ మా అందరికీ మీ ఇంట్లో ఫోన్ చేయాలని రాసి పెట్టదు చంద్రబాబు గారు. పదండి, అక్కడ ఏమన్నా వింత వింత అమ్మా పాలు కూడా తీసుకురా. రే విజయ్ సార్. నేను పోస్ట్ చేసిరా. ఆహా, ఏంటి బామ్మర్ది, లవ్ లెటరా? నా బతుకు అదొకటే తక్కువ. ఆ? ఋషి వ్యాలీలో మ్యూజిక్ కాలేజీ ఉందంట, లెక్చరర్ పోస్ట్ కోసం అప్లై చేస్తున్నాను. ఓహో. రై ఆ. మీరందరూ పొద్దున్నే ఫస్ట్ బస్ కి బెదవాడ వెళ్ళాలి. బెజవాడ ఎందుకు? ఎందుకంటే కనకదుర్గమ్మ గుడిలో దండం పెట్టుకొని కృష్ణా నదిలో చేపలు పట్టుకోవడానికి. మీరు వెళ్ళేది పూజలకి పిక్నిక్లకి కాదు, వెంకటరామయ్య గారింటో పెళ్లి. నాకు అర్జెంట్ పని ఉంది, నేను రాలేను, మా వాళ్ళందరినీ పంపిస్తానని చెప్పాను. అందరూ వెళ్తే వెళ్ళండి, నేను మాత్రం రాను. ముఖ్యంగా నా తరఫు నువ్వు వెళ్ళాలి. పెద్ద చెప్పొచ్చాడు. ఎందుక ఇలా విసుక్కుంటావు? పెళ్లి కానివాడివి ఒక్కో పెళ్లికి ఇలా వెళ్ళామంటే పెళ్లి ప్రాక్టీస్ అయిపోతుంది. నాకు అలాగే అయింది. బావమరిది, కృష్ణా జిల్లా పెళ్లి కోసం తింది కానీ పద. అది కాదు బావ, నేను చెప్పేది. పదా, భోజనాలంటే భోజనాలు. ఒరే మగ పెళ్లి వారికి మర్యాదలవి ఘనంగా చేయండి. అలాగేనండి. ముక్కాయండి ఎంతసేపు? రే ఇందాక నుంచి చూస్తున్నాను, టింగ్ టింగ్ అని వాయించుకుంటా భైరవ వెళ్ళ కూర్చోడం ఏంటి? బాబుట్టి నువ్వు కూడా వచ్చావు, చేయగలరా? నాకు ఇంట్రెస్ట్ లేదు. కాఫీలు తాగారా? ఆ, తాగామండి. టిఫినీలు చేశారా? మళ్ళీ కాఫీలు తాగుతారా? అది వద్దండి. మళ్ళీ టిఫినీలు చేస్తారా? పద పద. పెళ్లి కూతురు తరపడుకుంటా భలే మర్యాదలు చేస్తున్నారు. ఏం మర్యాదలయ్యా బాబు, పొద్దున బాత్రూమ్ లో ఉంటే తలుపు టకటకా కొట్టి కాఫీలు తాగారా, టిఫినీలు చేస్తారా? తాళాలు గుర్తు ఎక్కడ పెట్టావు అమ్మాయి? మాయా షూ. విన్నాను, ఆవేశపడకు, ప్రపంచంలో ఒకే ఒక తాళాలు గుర్తుండదు. మాయా బావా, నా స్వప్న సుందరి. పదండి, పదండి, పదండి. ఎక్కడ? ఏదో అమ్మది అమ్మాయి కనపడదే. నా కళతో నేను చూశాను బావా, నా డ్రీమ్ గడ్ ఇక్కడే అక్కడ ఉంటుంది. పదండి ఎత్తుకుదాం. ఎలా వెతుకుతావయ్యా? పెళ్లికి ఎంతో మంది అమ్మాయిలు వస్తారు, ఆ అమ్మాయిలోని స్వప్న సుందరి ఎవరు, ఏ బొడ్డు పక్కన ఏ పుట్టు మచ్చుందో ఎలా తెలుస్తుంది? గుర్తుని బట్టి మచ్చ తెలుస్తుంది. మచ్చగడి పెట్టడం ఎలాగా అని. మచ్చని బట్టి గుర్తి. ఓహో, ఆ గదిలో 6 గొంతులు వినిపిస్తాయి, గుత్తిని మచ్చనే వెతుకుదాం పద. ఏమండోయ్ కాఫీలు తాగారా? ఏమండోయ్ టిఫినీలు చేశారా?
చుట్టుపడుతుందా మీ మొహాలు మండిపోవడం, తాళాలట, మచ్చట, ఏదో సచ్చినోళ్ళారా. వెండి తేడాలు గుర్తుందా? అయ్యో అయ్య బాబోయ్! ఏమిటమ్మా ఏమైంది? ఎక్కడ వాళ్ళు? ఏయ్, ఆగండ్రా, ఆగండి. ఏమండి కాపీలు తాగారా? ఏమండి టిఫిన్ చేశారా? ఏమండో కాపీలు తాగుతారా? మళ్ళీ టిఫిన్ చేస్తారా? అమ్మా, అమ్మా, అయ్యో, అయ్యో. మరి ఎలా తిట్టరా తల్లి? ఏవయ్యా స్వీట్లు ఇంకా రెడీ కాలేదు, ఆ ఒరిస్సా వంటకాలు ఎక్కడయ్యా? అదిగో వచ్చేసారు. ఏమయ్యా గుర్తుందా? ఒరిస్సా నుంచి పిలిపించాం మిమ్మల్ని. భోజనం టైం అయిపోతుంది, స్వీట్ ఎప్పుడు చేస్తారు? ఇంకా త్వరగా తగలనండి. మరి అల్లుడు చివరికి నేను ఇచ్చి వంట వాళ్ళని అనిపించుకున్నావా? అది చూడండి, గొప్ప ఐడియా. నేచురల్ గా లేడీస్ వంటల దగ్గరికి కూర్చుంటారు. కాబట్టి మనకొచ్చిన పిచ్చి వంటలు చేస్తూ మనం ఇక్కడే ఉండిపోయామనుకోండి. అమ్మాయి ఆచూకీ తెలుసుకోవడం ఈజీ. కరెక్ట్. ఎంత కాలానికి మంచి ఐడియా ఇచ్చామోయా. ఆడాళ్ళు, లేడీస్, ఆడ వరస. గుర్తులు బాగా గుర్తున్నాయి కదా. మచ్చ తాళాలు గుత్తి. అమ్మా గుత్తి వంకాయ కూర, గుత్తి వంకాయ కూర. జాంగిరి మరి గుత్తి బాబర్ది నీ అబ్బా. బామ్మర్ది ఎంత వెతికినా తాళంచెవుల గుత్తి మాత్రం కనపడలేదురా. ఏమైతే గానీ మన వంటలు బాగా నచ్చినట్టున్నాయి. లబలబా లబలబా అని తినేస్తున్నారు. ఆ? ఏమిటా కేకలు? ఇంకా కావాలనుకుంటా, పిలుస్తున్నట్టున్నారు. బావా? బావో, బావా, మీరు తీసుకెళ్లిన రూట్ కరెక్ట్ కాదేమో. ఇంకొంచెం గట్టిగా ప్రయత్నం చేస్తే బాగుండేదేమో. చేస్తాను రా, ఇంకా గట్టిగా ప్రయత్నం చేస్తాం. ఒరే బామ్మర్తి, మీ అక్కల చేసుకున్న పాపానికి మా రెక్కలు ముక్కలైపోయినాయి కదరా. ఎల్ఐసి ఏజెంట్ అని కూడా చూడకుండా నా చేత పిండి నన్ను కొడతాడు. మావయ్య, నా అప్పు చూడండి. కాపీలు తాగారా? ఏమండి టిఫిన్ చేశారా? మళ్ళీ కాపీలు తాగుతారా? మిమ్మల్ని అమ్మాయి, ఏమిటండి? నీకోసం ఎవరో వచ్చారమ్మా. పదండి పదండి. మీ మర్యాదలు తగలడా? మేమేదో ముఖ్యమైన పని మీద ఉంటే మీ గొడవ అంటే మధ్యలో టిఫిన్ చేస్తారా? కల్లో పిల్లంటే ఏమిటో అనుకున్నాను కాని బామ్మర్ది నిజంగా దేవలోకం నుంచి దిగొచ్చినట్టుందిరా. బావా, మనం వెళ్ళి పరిచయం చేసుకున్నావా? కొట్టానంటే ఈ అవతారాలు చూసే పనులు పడ్డారనుకుని పక్కపక్కన విందా పిల్ల. వెళ్ళి స్మార్ట్ గా డ్రెస్ చేసుకుని స్టైల్ గా వచ్చేద్దాం పద. అయ్యో ఇదిగో అల్లుడు, నీ స్వప్న సుందరిని కనపడటం, మీ ఇద్దరు ప్రేమించుకోవడం, పెళ్లికి ఫిక్స్ అయిపోవడం బానే ఉంది. మరి ఆ అమ్మాయి సంగతి ఏంటి? ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తుంది. ఎందుకు రాయదు? అసలు ఇదంతా నీ వల్లే జరిగింది. ఆ? నా వల్ల జరిగిందా? రామచంద్ర, అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏమిటది? ఇష్టం లేని పెళ్లి చేసుకుని జీవితాంతం బాధపడుతూ బతకడం కంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని నాన్నతో చెప్పేస్తాను. అంత అర్జెంటుగా మీ ఊరు బయలుదేరి వెళ్ళాలా? అవును స్వప్న, మా నాన్నగారు నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు. మన విషయం ఎంత తొందరగా ఆయనకి చెప్పేస్తే అంత మంచిది అనిపిస్తుంది. పొద్దున్నే 7 గంటలకు బస్సు ఉంది, నేను బయలుదేరుతాను.
అల్లుడు ఊరుకో, బాధపడితే ఏం ప్రయోజనం? మన చేతుల్లో ఏముంది? ఏది ఎలా జరగాలో అలా జరిగి తీరుతుంది. గారు ఏమైంది? బ్రేక్ డౌన్. దిగండి బాబు, బస్సు రిపేర్ అయ్యే వరకు కాస్త ఆ చెట్ల కింద కూర్చోండి. ఆగిపోతూ ఉంటాయి. అదిగో అల్లదిగో అల్లుడు గారు. హరివాసము. ఓహో, వచ్చి వచ్చి బస్సు ఈ ఊళ్ళో ఆగిందండి మావయ్య. ఆ పప్పు సోదరులకు దొరికామంటే మనల్ని పప్పు పప్పు చేస్తారు. ఏ పుట్ట చాటో చెట్టు చాటో దాక్కున్నాం పద. శ్రీహరివాస అల్లుడు గారు బస్ దిగారండి. అల్లుడు గారు వచ్చేసారా? తమ్ముడు ఇంటికి తీసుకెళ్ళి మరి అధ్యాతం పాదా ఈ బస్ ఎక్కడా? ఈ బస్ ఎక్కడా? అల్లుడు గారు అల్లుడు గారు అల్లుడు గారు అల్లుడు గారు అల్లుడు గారు అల్లుడు గారు అల్లుడు ఒరే అప్పన్నా వాళ్ళు నిజంగా వచ్చారా కలగన్నామంటారా? కళ్ళరా చూశానండి మరి రా. అన్నాయ్ ఎవలాలు ఎవలో ముందుకెళ్ళి పేసులు చూద్దాం పాదా అయ్యగారు ఇదేంటి అల్లుడు గారా అట్ట సిగ్గుపడి దాక్కున్నారు? దాక్కుంటే కదండి ఇదే. మాకు తెలుసులేండి, మొన్న మీరు మా అమ్మడికి ఉత్తరం రాశారు కదా, ఆయన మీరైతే త్వరగా వస్తారనుకోలేదండి. అది కాదండి. ఊరుకోండి అబ్బాయి గారు. అన్నా మన అమ్మని చూడకుండా ఉండలేక మన సాక్కలాగా ఎత్తుకొచ్చేసారు. అబ్బాయి, అది కాదండి, బస్ ఆగిపోతే బ్రేక్ డౌన్ అయితే అయ్యో లేదు అవును లేదు, పదండి మన ఇంటికి వెళ్దాం. ఎందుకు మర్యాదలు చేసుకోవాలి కదా. మర్యాద పోమ్మో. నేనాను. నిజంగా ఆయన వస్తున్నారా? ఉత్తరం వేసావు కదా, రిప్లై కార్డు లాగా వచ్చేస్తున్నాడు. నిన్ను వదిలి ఉండలేడే పిల్ల. బస్సు ఆగిపోయి ఉండదు, అతనే ఆపేసి ఉంటాడు. అంతేనంటావా బామ్మ? అంతేనే వెర్రి మొహమా. చూడు, నేను చాటు నుంచి అతని ఫోటోలు తీస్తాను. పెళ్ళయ్యే వరకు ఆ ఫోటోలు పక్కలోనే పెట్టుకుని పడుకోవచ్చు. బాబమ్మ సిగ్గుపడతారు ఏంటంటే రండి. అది కాదండి, మేము ఇక్కడే ఉంటే బస్సు రిపేర్ అయ్యి వెళ్ళిపోతున్నాము. మేము దగ్గరే ఉండి. మంచోరే, మీరు బస్ దగ్గర ఉంటేనే మరమ్మతులు ఇదే ఏంటండి? అయినా మీ మనసులో మాట మాకు తెలిసిపోయిందండి. కూకోండి, రండి రండి చెప్తాను. కూకోండి. మళ్ళీ మా ఆచారం ప్రకారం కలకాలం గుర్తుండేలా మంచి మర్యాద చేయాలి కదా. ఏమండి ఈసారి అమర్యాద అనుకున్నా సరే ఆకు మీద తేనె నాకడం గానీ గ్లాస్ లో మజ్జిగ తాగడం గానీ సస్త చేయను. సరే కానీ కనీసం కుర్చీలోనే కూకుంటారా? అది లేదా? కుర్చీలో కూర్చోడానికి ఏముందండి, ఆ. దర్జాగా కూర్చుంటాను మహారాజు. అమ్మో! అయ్యో! పడకండి తమ్ముడు గారు, ఉత్తునే సరదాకి ఇవన్నీ మా పప్పు పోసిన సరసాలండి. మీ పప్పు వంశం సరసాలు నిప్పుల్లో పెట్ట ఏమి సరసాలయ్యా. అమ్మో! ఏంటండి బాగా నొప్పిగా ఉందా? బాగా నొప్పంటారంటండి బాబు, నడిమిరికి 2 పూసలు రాలిపోయినాయి. ఓ అంతేనా? సిద్ధికిలో తగ్గించేస్తానండి. ఎలాగండి? ఒరే అప్పన్నా, డోలు సమయ పట్ల అట్టగానండి. సంగీతంతో వాద్యం చేయడానికండి. అయ్య బాబాయ్ పోయినసారి కోడికి లాగండి. సేమ్ టు సేమ్ అండి. అన్నా ఎత్తేసుకో. అయ్యా, 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 అయ్యా. నన్ను ఒక్కడిని వదిలేసి అంతా వెళ్ళిపోయారు. నువ్వే కా దేవుడా 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 దేవుడా. అయ్యో ఏండి సంగీతానికి చాలా రోగాలు బాగైతే అంటారండి. మా వాయిద్యాలతో అంటే మీ నడుము నొప్పి పూర్తిగా పోగొట్టేస్తామంటే. మీరు పిప్పి అనగానే నా నడుము నొప్పి తగ్గిపోయిందండి. ఏమండి కళ్ళు తెరిచి ఎవరైనా వాయిస్తారండి? మా ఊళ్ళో ఒకడు ఉన్నాడండి, కళ్ళు మూసుకొని చెండ ప్రచండంగా వాయించేస్తాడండి. అలా మీరు వాయిస్తారండి? అది మీ వల్ల కాదండి. అలా వాయించడానికి మంచి కృషి కావాలండి. మమ్మల్ని తక్కువగా అంచనా వేస్తున్నారండి. అన్నాయ్ వాళ్ళు మూసుకొని కానిచ్చాయి. తీసుకోండి. అది అది నన్ను చూడ్డానికి వచ్చినందుకు చాలా సంతోషం. చూడటానికి కాదండి, బస్ ఆగిపోయింది. మీరెందుకు వచ్చారో మా బామ్మ నిజం చెప్పింది రండి. ఏంటి మీ బామ్మ చెప్పి నిజం? ఏదో ఒక సాకుతో నిన్ను చూడ్డానికే వచ్చాడే నీ కాబోయే మొగుడు అంది. అయ్య బాబోయ్, అందుకు కాదు, బస్ ఆగిపోయింది, నన్ను నమ్ము. అయ్యో బాబోయ్, మీరు చెప్పేది నేను నమ్మాను. టిఫిన్ తినండి. కళ్యాణి, అల్లుడు గారి కాఫీ అటుకెళ్ళి ఇయ్యమ్మా. వస్తున్నా పిన్ని. నేనేం లాగలేదండి. అది చిల్లిపి. ఏమండి ఏమండి అంతా పెట్టుకుంటే మటాసే. అల్లుడు కలకాలం గుర్తుండిపోయే
షాక్ కొట్టించాను. లబలబలాడుతూ మూతులు వాసిపోయి వస్తారు. నీ గొడవ నీది. నా పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఏంటో నువ్వు మాట్లాడేది? ఆ అమ్మాయి ఏమో నేను తన కోసం వచ్చాను అనుకుని నా మీద ఇంకా ఆశలు పెంచుకుంటుంది. నాకు చచ్చేంత తిరగటంగా ఉంది. ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. అల్లుడు, నీ పరిస్థితి చూస్తుంటే నాకు బాధగానే ఉందిరా. ఏటి మరిది గారు వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటుంటే మధ్యలో మీరేటి పదండి. ఎక్కడికి? ఎన్ని పుసలేదు జారిపోయినట్టుగా కూర్చున్నారు. అలాగే నువ్వు ధైర్యంగా ఉండు. వాళ్ళ సంగతి నేను చూసుకుంటా కదా. కాఫీ తీసుకోండి. ఏంటంటే నొప్పి తగ్గిపోయిందండి. తగ్గిపోవడం ఏంటండి? ఆంబోతు కట్టు తెచ్చుకొని ఇట్లా పరిగెత్తుకుంటూ వచ్చేస్తండి బాబా. చూడు తాళతో కట్టాడు. అవతల బస్సు రెడీ అయిపోయిందండి. నాకు అదే బాధగా ఉంది. అల్లుడు గారు ఏమండే మీరు రండి. అన్నా నువ్వు 100 వేసి అవుతాను. అబ్బాయి గారు ఇటు రండి. అదేంటండి మా మూతులు బాగా కొట్టారు, మీరు మాత్రం ఎరగొట్టలేదండి. అయ్యారు ఈ ఆల్టికి బస్సు రిపేరీ అవ్వదండి. వెళ్తే గెలితే లాంచి ఉంది, అది 1/2 గంటలో ఉంది. మేము 15 నిమిషాలు వస్తాం. నువ్వు లాంచ్ దగ్గర రెడీగా ఉండు. వెళ్ళు. అలాగే వాళ్ళండి ఈ రాత్రికి 7 ఉంటే పొద్దునే వెళ్ళొచ్చు కదా. ఏంటండి 7 ఉండేది? 7 ఉంటే మేము కోళ్ళు కుక్కలు అయిపోతామండి. అల్లుడు గారు హఠాత్తుగా వచ్చేసారే. మా ఊరు వెళ్తుంటే బస్సు చెడిపోయింది, అందుకని. అన్నయ్య అదేం కాదులే, అమ్మల్ని చూసిపోదామని. అదేం కాదండి, అది ఇందులో తప్పేవద్దు బాబు, కాబోయే అల్లుడివి. చూడండి వెళ్తే వెళ్ళారు కానీ ఈసారి మాత్రం పెళ్లికి 3 రోజుల ముందే మీ ముఠ మొత్తం వచ్చేయండి. ఇక శాతం చూడండి మర్యాదలో. కలకాలం ఖచ్చితంగా గ్యాప్ కూడిపోతాయండి. అలాగేనండి. మేము ఇంటికి వెళ్ళగానే మా వాడు మీకు కబురు పంపిస్తాడండి. ఆ కబురు మీరు అనగానే మీకు దిమ్మ తిరిగిపోతండి. అది మీకు కలకలముంటుందండి బాబు. అయ్యారు లాంచ్ వచ్చేసిందండి. పదండి, నేను వస్తాను. మీరు ఉండండి, మేము బయలుదేరుతాం. ఏం పర్వాలేదు, రావండి. పదండి పదండి పదండి. అల్లుడు గారు ఎలాగానే ఉత్తరమండి. చూస్తా తమ్ముడు ఇంకో లాంచ్ వస్తుంది ఏంట్రా? మన చిన్నదాన్ని అందులో నేను అబ్బాయి అనుకున్నావే. అవునమ్మా, ఒక్క నిమిషం ముందు చూడే బాగా చూసేదానికి. అవునమ్మా, అదిగో లాంచ్ వెళ్తున్నారు. అక్కడే కనిపించడం లేదు. ఆ లాంచ్ అన్నమాట. ఆ లాంచ్ మీద పొట్టిగా ఉన్నాడే ఆయన కాదు, ఆ పక్కనే పొడుగ్గా నల్ల ప్యాంటు సారం చొక్కా వేసుకున్నాడే ఆయన. తమ్ముడు అన్నాయ్ నీ కనిపిస్తున్నారా? మరి నీ కనపడిన వాళ్ళు కెట్ట కనపడతారా? నిజమే. పెళ్లి చూపులకి మిస్ అయ్యాను, ఇప్పుడు మిస్ అయ్యాను. పర్వాలేదులే అమ్మా, బావగారిని పెళ్లిలో చూతుగానే. తోడ పెళ్లి కూతురు నువ్వే కదా, చూసుకోవచ్చు. బామ్మ ఫోటోలు తీసింది, రేపు వస్తాయి చూపిస్తా. ఫోటోలు తీసిందా? వెరీ గుడ్. చూడాలా? అక్క కాబోయే మొగుడిని నేను చూడాలి, నేను ఓకే చేయాలి, అప్పుడే అక్క పెళ్లి. నాన్న చెల్లెలి కాబోయే మొగుడిని కూడా నేను చూడాలి, నేను ఓకే చేయాలి, అప్పుడే చెల్లెలి పెళ్లి. అలాగేనండమ్మా, రండి ఇంటికి వెళ్దాం. రండి వెళ్దాం. తన్ననని తన్ననని తాన తన్ననని తాన. అప్పిగా ఒరే తలనొప్పిగా ఎక్కడ సచ్చావురా? ఎక్కడ సచ్చినండి? ఇవాళ రామాలయంలో ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ఠ ఉందని తెలుసు కదా. ఆ విగ్రహం ముందు అన్నయ్యది నాది కచేరీ ఉందని కూడా తెలుసు కదా. మరి ఆయ్ అంటూ నిలబడతావేంటి? లోనకెళ్ళి డోలు సన్నాయి తొందరగా పట్రా. ఓగ్రం అదిరిపోవాలరా తమ్ముడు. ఇదేంట్రా తమ్ముడు ఎట్టేసుకున్నా? అన్నయ్య ఇవాళ కచేరీలో 2 పాటలు ఎక్కువ వాయిస్తానే. 2 కాకపోతే 3 వాయిచ్చు. ఏంటి అర్పులు ఏమైంది? గదిలో డోలు సన్నాయి మీద జంతు పట్టుకుంటుందండి. జంతువా? పెద్దదా? చిన్నదేనండి. ఏంట్రా అదే?
మనం రోజు చూస్తా ఉంటాం కదండి 2 రెక్కలు ఉంటాయి కోస్తా ఉంటది కదండి అదేంటో సరిగ్గా చెప్పరా పోడి అదవా ఆ బోర్డు అంటే గుర్తొచ్చిందండి కోడండి కోడా ఆ కోడి పుంజ అండి దాని బోడండి బాబు డైరెక్ట్ గా పంది నుంచి వచ్చినట్టుంది కాలి కత్తి కూడా ఉందండి బాబు కత్తి కూడా ఉందా కోడి పుంజ నువ్వు తప్పుకునే చూసొస్తా తమ్ముడు ఏంటమ్మా జాగ్రత్త రోయ్. మూతి సన్నయ్య వాంచాలి కదా నేను సరే మీరు మాత్రం ఎడ ధైర్యంగా ఉండండి ఎందుకురా నాకు భయం కదా ఏంట్రా అయ్యో బాబు నిండా కాట్లండి ఏంట్రా కోడి పుంజు ఉన్నాయి కాలి కత్తుంది కదా అమ్మగారు అయ్యగారులు ఆ రోజు మీ పెంట వాయిద్యంతో ఓ కోడి పెట్టని చంపేశారు అందుకే పగబట్టి వచ్చింది నాగుపాం పగ్ గురించి పతివ్రతల వ్రతాల కథల్లో చదివాను గాని కోడిపుంజు పగ్ గురించి ఏ వ్రతాల కథల్లోనూ చదవలేనే అలా అనకండి అమ్మగారు చచ్చిపోయిన ఆ పెట్ట ఈ పుంజు ఆడుతూ పాడుతూ లైలా మధ్యలో తిరగటం నేను చూశాను అంటే చచ్చిపోయిన ఆ పెట్ట నాగిన సినిమాలో హీరోయిన్ అన్నమాట అయితే మన ప్రాణానికి ఇది పగబట్టి వచ్చిన హీరో అన్నమాట అయ్యి బాబోయ్ వదినా ఇక నీ పసుపు కుంకుమలు పటాసు మాంగళ్యం మటాసే అన్నమాట అలా అనకండి మరిది గారు నేనే పతివతనైతే అమ్మగారు ఆ మాట అనకండి ఇంకో మాట అనండి నా మాంగళ్యం గట్టిదైతే ఈ కోడి పగ సల్లారదాకా ఆ కాలు కత్తి ఊడి నేలపడదాకా అయ్యా కోడి దేవుడు గారు చచ్చిపోయిన పెట్ట మరిచిపోయే ఈ తెల్ల పెట్టతో ఎట్టాగో సరదు అవునండి బాబు పూసుకుంటూ రాసుకుంటూ కోసుకుంటూ 3 గుడ్లు 6 పిల్లలుగా హాయిగా బతికేయండి ఏమండి బాబు బుద్ధి వచ్చిందండి ఇక మీ జోలికి ఎప్పుడు రామండి కావాలంటే మా టోలు సార్ మీద ఒట్టండి లక్ష్మీనారాయణ స్వామి అందరినీ చల్లగా చూడు తండ్రి ఏమండే ఈ గుడి ఎట్టుందండి చాలా బాగుందండి మా తాతలాడు కట్టించిందండి అలాగండి ఏమండి ఆ కొండ ఎట్టుందండి అది కూడా మీ తాతలు కట్టించారండి అబ్బాయి గారు ఒక చిన్న ఇసేమండి చెప్పండి ఇప్పుడు నాకు ఈ వరదాకా పెళ్లి కాలేదు కదా ఇంకా ఏమవుతుందండి అదే దానిలో డిఫెక్ట్ లేదండి టైం రాలేదంటే నాకంటూ పెళ్లి కుదిరితే ఇదే కొండ మీద ఇదే కోవెల్లో 9వ మెట్టు మీద కూర్చొని పెళ్లి చేసుకుంటా ఏమండే మా బుడ్డోడికి మీ ఎరకల మంచి సంబంధం ఏదైనా ఉంటే చూసి పెట్టండి బొడ్డోడు ఈ బొడ్డోడుకు తగ్గ బొడ్డదే మా పక్కూర్లో ఉందండి ఏ ఊరండి పేరునాగిరిపాలు అండి నమస్కారం ఇప్పుడు అమ్మాయికి సంగీతంలో ఎంట్రన్స్ ఇంట్రెస్ట్ ఉన్నాయండి అయ్యో సంగీతం అంటే చెవు కోసేసుకుంటుందండి అట్లాగే పాపం 2 చెవులు పోయినాయి అన్నట్టు మీ బొడ్డోడు కూడా పెళ్లి కాలేదు కదా మా పక్కుల్లో మంచి సంబంధం చూసి పెట్టమంటే ఏంటంటే ఏ ఊరండి ఈ రేషనాలపల్లి ఈ రేషనాలపల్లి అంటే గుర్తొచ్చింది ఒరే అప్పన్నా చెంబుతో నీళ్ళట్టమంటారా లేదురా గుండుకుతో అట్లా చాలా మంది ఇక్కడ రేపు అయితలే నువ్వు ఇక్కడే ఉండు బలి జోకులు వేస్తారండి ఎవరైనా నువ్వు ఏంటిలా ఒప్పుకుంటూ వచ్చావు విజయకృష్ణ పెళ్లి జరుగుతుంది ఇక్కడేనా ఇక్కడ కాదయ్యా బాబు ఊళ్ళో పెళ్లికి ముందు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు గుడికొచ్చి దేవుడికి పూజ చేసుకోవడం మా ఆచారం అండి అందుకోసమని ఇంకా కాసేపట్లో వాళ్ళిద్దరు ఇక్కడికి వస్తున్నారండి ఇంతకీ తమరికి ఎందుకో మేము వాళ్ళని అర్జెంట్ కలవాలి అట్టప్పుడు ఇక్కడ కలవాలనుకుంటే ఇక్కడ ఉండండి అక్కడ కలవాలనుకుంటే అక్కడికి వెళ్ళండి కలుస్తా